ఆ ఏందంటే వార్త ఇప్పుడు మన 26 జనవరి ఉన్నది కదా గప్పుడు ఒబామా సారు వాళ్ళ ఇంటామే లచ్చక్క ఓ లచ్చక్క ఏం చెప్తున్నా ఒబామా సారు వాళ్ళ ఇంటామని పట్టుకొని ఢిల్లీకి ఓ వస్తుండట. చెవిటి లచ్చక్క నిన్నే పిలిచేది వినబడతలేవా చెవులు? నువ్వు మనిషివా మంకివా వార్తలు చెప్తుంటే నడిమిట్లా వచ్చి పరిశాన్ చేస్తున్నావు పిల్ల, చెప్పేందో. నాకు పెద్ద పని పడ్డది, వారం రోజులు లీవ్ కావాలి. ఆ పెద్దరికల పెద్దమ్మ ఏంటిదో నీకున్న అంత పెద్ద పని? మంచి సిద్ధాంతాయి గారిని దొరకబట్టాలి. సిద్ధాంత ఎందుకు? పెళ్లికి ఏమైనా వేసుకుంటున్నావా? లగ్గం కొట్టేపించుకునేది అందుక? నువ్వే ఒక పెద్ద ముసలిదాన్ని, నువ్వు చేసుకుంది నన్ను చేసుకోమంటావా లచ్చక్క? కేసీఆర్ సార్ సర్కార్కి సిద్ధాంతి కావాలంట. కేసీఆర్ సారు సిద్ధాంతి కావాలన్నాడా? ఆయనకు దొరకబట్టేందుకు నువ్వు కొలువుకు లీవ్ పెడతావా? ఎస్ ఎస్, నేను ఏక్ నంబర్ సిద్ధాంతిని దొరకబడతా, కేసీఆర్ సార్ కప్ప చెప్తా, ఆయన కొలు కూడా ఇప్పిస్తా. పిల్ల ఎట్లున్నా లచ్చక్క ఉపాయము? సిద్ధాంతిని నేనే దొరకొట్టి కేసీఆర్ సార్ కప్ప చెప్పినాకో స్టేట్ లెవెల్లో నామినేటెడ్ పోస్ట్ అని ఇప్పియడా? అమ్మా ఐన్స్టీన్ ముని మనవరాలా ఇస్తాడు, ఎందుకు ఇయ్యడు? నీకు ఎస్సుంటే సిద్ధాంతి కావాలనో చెప్పు, నాకు తెలిసిన లెవెల్ ఉంటే చెప్తా. కేసీఆర్ సార్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరేటట్టు, సార్ కోసం గ్రహాలన్నీ సైడ్ అయిపోయేటట్టు చేయాలి. పొద్దుగాల లేచి నుంచి సార్ ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు లేవాలి? లక్ష్మి, ఓ లక్ష్మి, చాయ్లో ఈగచ్చి పడ్డట్టు నువ్వు ఇప్పుడే రావాలనా? నువ్వు జరాగు, సావిత్రి మంచి ముచ్చట చెప్తున్నది, ఇను ఇను నువ్వు కూడా ఇను. సరే. లచ్చక్క గిట్ల కేసీఆర్ సారు ఎప్పుడు బయట ఉండాలి, ఎప్పుడు లోపలికి పోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు ఇంటికోవాలి, ఇవన్నిటికీ ముహూర్తం చూసి పెట్టాలి. ఓ దేవుడా, ఇంకా ఏమన్నా క్వాలిటీలు ఉన్నాయా సావిత్రి? గిసుటి ఇంకా బొచ్చెడు ఉన్నాయి. గిసుటి అన్ని చూసే సిద్ధాంతిని దొరకబట్టినాకో సావిత్రివి కాదు, పెద్ద జగజ్జంత్రివి. థ్యాంక్ ఆగాగిగా మొత్తం ఇన్నాక ఇంకా మెచ్చుకుందు. సిద్ధాంతి ముందుగాలే శుభగడియలు, యమగండాలు, దుర్ముహూర్తాలు, రావుకేతుల గురించి చెప్పిండే అనుకో అసలు సమస్య ఉండదు కదా. చెప్పు మంగ్లీ, నీ కథ ఏంది చెప్పు జల్దినా. జల్దినా ఉన్న టైం అంతా మీరు ఒడగొట్టేసి నన్ను జల్దిని ఒడగట్టమంటావా? సీనియర్ అన్న రెస్పెక్టే లేదు ఆ పిల్లకి. సరే గాని నాకు కూడా వారం రోజులు లీవ్ కావాలి. ఏంది? నీకు కూడా వారం రోజుల లీవా? ఎందుకు? కాశీకేమైనా పోతున్నావా? కాశీ యాత్ర నీ అసొంటి ముసలోళ్ళు వేస్తారు, నా అసొంటి పడిసిపోలాలు కాదు. నేను ఢిల్లీకి పోవాలి. ముసలి గిసలు అన్నావంటే ముళ్ళు కట్టతో కొడతా. అయినా నీకు ఢిల్లీలో ఏం పని? మోడీ సార్ను కలిసి ఒబామా సార్ ఇంటామను కలిసేందుకు అపాయింట్మెంట్ అడుగుతా. ఒబామా సార్ను కలిసేందుకు నీకు అపాయింట్మెంటా? మోడీ సారు ఇప్పియాలనా? ఎందుకు మావురాల మంగళమ్మ? ఒబామా సార్ వాళ్ళ మేడానికి సీరలు జాకెట్లు కాకుండా ఏమిస్తే మంచిగా ఉంటదని ఆలోచించి ఇగో మా పేటియా ఈ డ్రెస్ ఇద్దామని దీన్ని సెలెక్ట్ చేసిన. ఏంది డ్రెస్సా? ఏది చూపి నాకు. మస్తు ఉంటది కదా మన మేడానికి. ఇగో నేను వేసుకున్న ఈ బంజారా డ్రెస్ తోనే పబ్లిక్ లో నాకు మస్తు పేరు వచ్చే. అదే మీ ఎల్లి మేడం. మీ ఎల్లి కాదు, మీ షెల్లి. అదే ఏదో ఎల్లి గాని ఆమె దొడికితే మా డ్రెస్ ఇంటర్నేషనల్ గుర్తింపు వస్తుంది మా డ్రెస్ కి. నీ ఇగురానికి 20 లారీల జనాన్ని దోల్కొచ్చి సప్పట్లు కొట్టిస్తా తల్లో. నువ్వెప్పుడు బంజారా డ్రెస్ తెస్తావని కళ్ళకు లెన్స్ అద్దాలు పెట్టుకొని మరీ చూస్తున్నది ఆడ పాపం మిషెల్ ఒబామా మేడము. అదే ఢిల్లీ లెవెల్లా నా పరపతి ఏడ పెరుగుతుందో అని నీ కడుపులో మంట. కడుపు మంట లేదు, కాకరకాయ తొక్కు లేదు. మిషెల్ మేడం వేసుకునే డ్రెస్సులు డిజైన్ చేసేటోళ్ళ జీతం ఎంతో తెలుసా నీకు? తెలియదు. 4-5 కోట్ల రూపాయలు ఉంటది. డిజైనర్ కే గంత జీతం ఇస్తే ఆమె వేసుకునే డ్రెస్సుల ఇలువ ఎంత ఉంటుందో ఎరికేనా నీకు? ఢిల్లీ కాడ మోడీ సార్ ఉండే ఇంటికి 2 కిలోమీటర్ల దూరం కూడా దగ్గరకు రానియర్ నిన్ను. డ్రెస్ ఇస్తుందట, డ్రెస్. ఏ లక్ష్మిని కాయ్ నా కరజూత్ కర్ణం ఏం చెప్పకుండా చేయాలి. బాబా ఎట్లా వస్తున్నాయో ఏమో ఇళ్లకు ఇసుంటిగ్రాలు. సిద్ధాంతిని పడతా అని ఒక ఆమె, ఇంకొక ఆమెనైతే ఏకంగా ఒబామా సార్ పెండ్లాన్నే కలుస్తుందట. చెవులల్లా జోరిగా లెక్క లొల్లి వేసిపోయినరమ్మా.